వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరా క్యారెట్ కాంబినేషన్లో ప్లేట్ గార్నిష్ చేసుకుంటాం. సింపుల్గానే చేసుకోవచ్చు. ప్లేట్ మనం ప్రజెంట్ చేసే ఆ డిష్ని ఇంకొంచెం హైలైట్ చేస్తుంది అనమాట ఇది. సో ముందుగా క్యారెట్ కొంచెం లావుగా ఉన్నది, స్కిన్ అంతా కూడా మనం పీల్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. ఇంటర్నల్గా ఉండే లోపల పార్ట్. ఓకే, పార్ట్స్ కింద మనం డివైడ్ చేస్తున్నాం. ఐదు కట్స్ ఇచ్చాను నేను. సో సైజుని బట్టి 4, 5, 6 ఎన్నని ఇచ్చేసుకోవచ్చు. రెండు వైపుల నుంచి ఎక్కడైతే ఘాటు పెట్టానో దాని వరకు మనం తీసుకుంటున్నాం. ఓకే, దీన్ని మనం స్లైసెస్లో అంటే ఒక బేస్లా తయారు చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఎన్ని స్లైసెస్ కట్ చేసుకుంటే అన్ని స్లైసెస్ మనకు సేమ్ అలాగే వచ్చేస్తాయి. సో ఇలా ఎన్ని కావాల్సిందని మనం ఫ్లవర్స్ని రెడీ చేసేసుకోవచ్చు. కీరా సో వీటిని ఇక్కడ ఇలా మధ్య కట్ చేస్తున్నాను. ఇక్కడ కొంచెం గ్యాప్ అనేది మనకు వచ్చేస్తుంది. ఈ సైడ్లో ఏంటంటే ఇక్కడ మధ్యలో సో దీన్ని ఇంకా లెంతీగా తీసుకోవాలనుకుంటే ఇక్కడ కూడా ఒక కట్ పెట్టేసి ఇంకొక ఫ్లవర్ని ఇక్కడ యాడ్ ఆన్ చేసేసుకుని దీన్ని ఇలా కంటిన్యూ చేసుకుంటాం. ఇక్కడ కూడా కావాలంటే కూడా పెట్టేసుకోవచ్చు. అంటే మనం ప్లేట్ని బట్టి దాని లెంత్ ఎంత తీసుకోవాలి అనేది మనం డిసైడ్ చేసేసుకొని చేసుకోవచ్చు. ఓకే, రౌండ్ స్లైస్, అలాగే ఇక్కడ చివర్లో టమాటో యొక్క ఎండింగ్ పార్ట్.
కొంచెం సన్నగా ఉన్న కీర, సో లీవ్స్లో పెట్టడానికి ఇలా రెండింటిని కలిపేసి మనం చాలా చాలా సింపుల్ కట్స్, బట్ మనం అరేంజ్ చేసుకునే దాన్ని బట్టి దాని లుక్ అనేది మారిపోతూ ఉంటుంది. నెక్స్ట్ మనం ఏదైతే ప్రిపేర్ చేస్తామో స్నాక్ ఐటెం కానీ లేకపోతే స్వీట్ ఐటెం కానీ పీసెస్ లాగా వచ్చేది ఉంటే డైరెక్ట్ పీస్ అక్కడ పెట్టేస్తాము. లేదు లిక్విడ్గా ఉంది అనుకుంటే ఏదన్నా బ్యూటిఫుల్గా ఉండే బౌల్ టైప్లో తీసేసుకొని దాన్ని ఇక్కడ మనం ప్రజెంట్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుందన్నమాట. ఓవరాల్గా మనకు ప్లేట్ అనేది బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అన్నమాట. చాలా సింపుల్ మెథడ్లోనే ఇలాంటి మనం ప్లేట్ గార్నిష్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, చాలా బాగుంది. ఓకే.